ద్వారకా తిరుమల చిన్న వెంకటనాథ స్వామి ఆలయంలో మరో అవినీతి ఘటన అయితే చోటు చేసుకుంది. నిన్న ఆదివారం కావడంతో భక్తులందరూ కూడా చాలా రద్దీగా ఉన్న సమయంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఐఎస్జే రాజు ఎవరైతే ఉన్నారో అతనైతే ఇటు ₹200 టికెట్లను అయితే ఇటు దేవస్థానానికి స్కానింగ్కి సంబంధించి అటు దేవస్థానంలో లేని టికెట్లని అతను సొంతగా తయారు చేసి ₹200 టికెట్లను అయితే విక్రయించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు వినియోగదారుల నుంచి కూడా అధిక మొత్తంలో అయితే ఇటు 61 టికెట్లను ముద్రించి 61 టికెట్లను కూడా అధిక రేట్లకు అయితే విక్రయిస్తున్నట్టు అధికారులు అయితే గుర్తించారు. అయితే నిన్న మధ్యాహ్నం ఏదైతే ₹200 టికెట్ ఉందో దాన్ని తీసుకొని ఒక భక్తుడు వెళుతుండగా ఆ సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అతను స్కాన్ చేసినప్పుడు అది దేవస్థానానికి సంబంధించింది కాదని అక్కడ గుర్తించారు. అయితే వెంటనే ఇటు ఎవరైతే ఈవో ఉన్నారో ఈవోకి ఈ సెక్యూరిటీ సిబ్బంది తెలియచేయగా అది దేవస్థానానికి సంబంధించింది కాదు అని తెలియడంతో ఆ టైంలో ఎవరైతే ఇటు డ్యూటీలో ఉన్నారో దాన్ని ఎంక్వైరీ చేయగా ఇటు ఐఎస్జే రాజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అని తేలింది. దానికి సంబంధించి ఇటు ఐఎస్జే రాజుని విచారించి ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సందర్భం ఉంది. ఇటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అతని వద్ద నుంచి కూడా ఇటు ₹200 టికెట్లను అయితే 61 వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇలాగ ఇటు దేవస్థానం ఏదైతే ఉందో చిన్న వెంకటనాథ స్వామి ఆలయం ఇటువంటి అవినీతి ఘటనలు అయితే ఇటు అవినీతి అధికారులు అయితే సొమ్ము చేసుకోవాలని దురుద్దేశంతో చేస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఇటు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వారినైతే చట్టపరంగా శిక్షించాలని భక్తులందరూ కూడా కోరే పరిస్థితి అయితే ఉంది.